బెంగళూరు నగరానికి దక్షిణ దిశగా సుమారు 25 కిలోమీటర్ల దూరంలో బన్నేరుఘట్ట అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమూ ఉంది. ఆ పుణ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. హోయసల రాజుల యుగపు దేవాలయము ఈ క్షేత్రము. ఈ క్షేత్రము పేరు శ్రీ చంపకధామస్వామి దేవాలయము. ఇది కేవలము దేవాలయము మాత్రమే కాదు, ఇది భక్తి, చరిత్ర, పురాణము, ప్రకృతి అన్నీ కలిపిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము ఈ చంపకధామ టెంపుల్. ఈరోజు మనము ఆ చంపకధామ క్షేత్రంలోని ప్రతి రహస్యము, ప్రతి పుణ్యగాథ, ఎంతో పవిత్రమైన ఆ స్థలము గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. బన్నేరుఘట్ట అనేది నేటి బెంగళూరు నగరానికి ప్రాణవాయువు లాంటిది. అడవులు, పర్వతాలు, సహజ తీర్థాలు మరియు చంపక చెట్లతో నిండిన ఈ ప్రాంతము పురాతన కాలంలో చంపకవనం అని పిలువబడేది. ఆ పేరే తరువాత చంపకధామగా మారింది. ఇక్కడి వాతావరణము శాంతంగా ఉంటుంది. కాకతాళీయంగా ఈ దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొండ మీద మరొక దేవాలయము ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అలాగే అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వెళితే శివ పార్వతులు సమేతమైన శివుడు కూడా మనకి దర్శనమిస్తాడు. ఈ 2 దేవాలయాలు కలిపి ఒకే పుణ్య ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. చంపకధామస్వామి దేవాలయము చరిత్ర సుమారు 12వ శతాబ్దం నాటిది. హోయసల రాజవంశం కాలంలో ఈ ఆలయము నిర్మాణం మొదలయ్యింది. ఆ సమయంలో శిల్పకళ, రాతి వాస్తు మరియు దేవాలయ నిర్మాణాలు దక్షిణ భారతంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. హోయసలలు తమ కాల సంపదను విస్తరించడానికి అనేక దేవాలయాలను నిర్మించారు. వాటిలో ఒకటి ఈ బన్నేరుఘట్ట చంపకధామ దేవాలయము. తరువాత విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దేవాలయ గోపురము, రాజగోపురము ద్రావిడ శైలిలో నిర్మించబడింది. రంగుల శిల్పాలు, దేవత విగ్రహాలు, ద్వారం వద్ద ఉన్న నల్ల గజ రూపాల నంది విగ్రహాలు ఇవన్నీ ఆ యుగపు కట్టడ శైలికి సాక్ష్యాలు. ఇక్కడి శాసనాలు, శిలా వ్రతాలు దేవాలయానికి 1000 ఏళ్ల పైగా చరిత్ర ఉందని 1000 ఏండ్ల పైగా చరిత్ర ఉందని తెలుస్తుంది. స్థల పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఈ దేవాలయము స్థల మహత్యం గురించి పూర్తిగా తెలుసుకుందాము. పురాణము చెబుతున్నారు, ఈ చంపకవనం ప్రాంతంలోనే అర్జునుడు తపస్సు చేశాడట. అతడు పాశుపతాస్త్రం పొందటానికి శ్రీ పరమేశ్వరుడి తపస్సుతో సంతోషపరిచాడని ఈ స్థల పురాణం చెబుతుంది. ఆ తపస్సు స్థలమే ఈ దేవాలయం వెనుక కొండలోని రాతి వలయాలు. అక్కడ పాండవులు అజ్ఞాతవాస సమయంలో నివసించినట్లు కూడా స్థానిక కథనాలు ఉన్నాయి. దేవుడు ఇక్కడ విష్ణువుగా దర్శనమిచ్చి ఆ తరువాత ఈ స్థలాన్ని చంపకధామం అని పిలవడం మొదలయ్యింది. ఇంకో ప్రసిద్ధిగాథ స్వర్ణముఖి తీర్థం కూడా ఇక్కడ ఉంది. మహారాజు జనమేజయుడు కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఒక సజ్జనుడు అయిన ముని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా ఆ ముని చూపిన దారే ఈ చంపకధామ తీర్థంలో స్నానం చేయమని చెప్పాడని స్థల పురాణంలో ఉంది. అతడు స్నానం చేసిన వెంటనే అతని వ్యాధి నశించింది. అప్పటి నుంచి ఆ నీటి తాళం స్వర్ణముఖి తీర్థం అని ప్రసిద్ధి చెందింది.
ఈ తీర్థం నీటిని తాగితేనే పవిత్రత కలుగుతుందనేది భక్తుల నమ్మకం. చంపకధామ స్వామి అనేది శ్రీ మహావిష్ణువునికి ఒక దివ్య రూపం. ఆయనతో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడు మనకి దర్శనమిస్తాడు. దేవుని ముఖంలో దయ, చేతిలో శంఖచక్ర గద పద్మాలు. ఇది శాంతి మరియు భక్తి యొక్క ప్రతీక. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. దేవుని సృష్టి కలిగిన వారు ఆరోగ్యము, ఆనందము పొందుతారని నమ్మకము. ప్రతి సంవత్సరము ఉగాది తరువాత ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతుంది. అదే సమయంలో దేవుని రథోత్సవం కూడా జరుపుతారు. మీరు చిత్రంలో చూసిన ఆ పెద్ద రథం ఇదే. ఉత్సవానికి సిద్ధం చేస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, దసరా రోజుల్లో కూడా ఇక్కడ భక్తుల సందడి ఉంటుంది. తిరుమల వెల్కొండ శ్రీవల్లి పుత్తూరు మాదిరిగా ఇది కూడా ఒక ముఖ్యమైన విష్ణు క్షేత్రంగా భావిస్తారు. శతాబ్దాలుగా ఈ చంపకధామ దేవాలయం భక్తి, చరిత్ర, పురాణం కలియుగంగా నిలుస్తుంది. ఇక్కడి గాలి, నీరు, నేల అన్నీ పవిత్రంగా అనిపిస్తాయి. మనసుకి ఎంతో ప్రశాంతతని కలిగిస్తాయి. చంపక పూల సువాసనతో నిండిన ఈ వనము నేటికి భక్తుల మనసును పరవశాంతంతో నింపుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే పవిత్రతను మాత్రమే కాదు, మన హృదయంలో దైవాన్ని అనుభవించడము. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.